విజయోత్సవ పండుగ ఇచ్చేసిన పాత్రికేయ సోదరులందరికీ అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని టీవీల ద్వారా మాధ్యమం ద్వారా వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులకు అందరికీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక అంటే కొందరు పుడతారు, ఎవరు పెడతామండి మనం మహానుభావులు అంటాం, అందరు మహానుభావులు కాలేదు. అంటే శివుడు ఆజ్ఞ శివుడు కూడా పుట్టదు అంటే ఉపకరణం ఆ భగవంతుడు ఎంచుకుంటాడు కొంతమందిని ఈ పని కోసం. అలా ఇవాళ మన భగవద్గీత ప్రచారకర్తలు గంగాధర శాస్త్రి గారు ముందు చెప్పారు, శ్లోకాలు చెప్పారు. వాటన్నిటికీ అర్థం ఉంది. నేను అన్నదానికి ఆయన ఇచ్చిన వివరణ అది. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ సినిమా విడుదలైంది. ఇవాళ ఇంత విజయవంతంగా ప్రదర్శించబడుతున్నందుకు తెలుగు ప్రేక్షకులు దేవుళ్ళకి అందరికీ కాదు, యావత్ భారతదేశపు ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నందుకు, ఎంత మంచి పాఠం ఇచ్చినందుకు మీరు కూడా రుణం తీర్చుకోవాలి. అంటే ఎప్పుడు అంటారు శత్రు రుణంలో రుణశేషం గుణశేషం అగ్నిశేషం శత్రుశేషం ఉండకూడదని. అలాగే ఈ శేషం కూడా మీరు ఉంచుకోకుండా ఏ ఉద్దేశంతో అయితే ఈ సినిమా తీసామో ఆ ఉద్దేశాన్ని మీరు పాటించాలి. ఏదో మనం వింటాం, అడుగుడికి వెళ్తాం, ఏదో దండ పెట్టుకుంటాం దేవుడికి. ఎందుకు? ఇప్పుడు ఆయన అన్నారు గంగాధర శాస్త్రి గారు ఇంతకుముందు, అది గుడికి వెళ్ళి చేస్తే అది భక్తి అవుతుంది. అదే మనం మొత్తం లోకాన్ని అవగాహన చేసుకుంటే అది జ్ఞానం అవుతుంది. అంటే మనిషి పుట్టుకకు ఏదో ఒక కారణం ఉంటుంది, అందరూ కాదు. సరే, ఇవాళ ముందుగా ఆ తండ్రి గారిని తలుచుకోవడం నా వాగర్త సంపర్కం వాగర్త ప్రతిపత్తి జగత పితలు వందే భారతీ ప్రవేశం. అంటే ఆది దంపతులు అయిన ఆ శివపార్వతులు, వాళ్ళ ప్రతిరూపమే నా తల్లిదండ్రులు. ఎవరి తల్లిదండ్రులు అయినా ఆ భారతీ పరమేశ్వరుల యొక్క రూపాలు. అలాగే అక్కడ మన కాసర శ్యామ్ గారు అయితేనేమి, లేకపోతే మన నాకు గురునాథ్ శర్మ గారు అయితేనేమి, మన కళ్యాణ్ చక్రవర్తి గారు, అందరూ సరస్వతి పుత్రులు. సో వాళ్ళందరి దగ్గర ఇటువంటి మంచి పాఠాలు నేర్చుకోవడానికి, మంచి గీతాలు వినడానికి ఇటువంటి బ్రహ్మాండంగా అద్భుతంగా మన నందమూరి తమను అద్భుతంగా వాటిని చెప్పాడు. అందుకంటే సమంతా ఒకటే నాకు వచ్చిన అందరూ ఏమంటున్నారంటే, ఈనాడు సనాతన హైందవ ధర్మం మీసం మిలేసిందని ఈ సినిమా చూసాను. అంటే మంత్రోచ్చారణ, అలాగే వేదం, అలాగే మన భారతదేశపు మూలాలు, మన ధర్మం, మన గర్వం, మన తేజస్సు కలిగలిపిన సినిమా అఖండ అని అందరి ఆబాల గోపాలు. ఒక మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలే కాదు, లేకపోతే ఎక్కడ అభిమానులు ఉన్నారో అక్కడ ఆ రాష్ట్రాలే కాదు, యావత్ ప్రపంచం వల్ల కోడై కూస్తుంది. అంత అద్భుతమైన సినిమా మాకు అందించినందుకు మీ అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అద్భుతమైన, అంటే ఈ సినిమాలో ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క ఆణిముత్యం అంటున్నారు. అలాగే ప్రతి సీన్ కూడా ఒక ఉద్వేగం, ఒక ఉద్రేకం, అలాగే ఒక ఉత్తేజ ప్రకంపనం అంటున్నారు జనం ఈ సినిమాని చూసి. సో సినిమా అంటే కేవలం ఈనాటి దైనందిన కార్యకలాపాల పడిపోయి మనిషి తన అన్న వస్త్రాలతో పాటు ఈ యొక్క సినిమాకి కూడా ఒక మాధ్యమంగా ఎంచుకున్నాడు, ఒక అవసరంగా.
అంటే ఎవ్రీడే ఏమంటాం మనం కన్స్యూమబుల్ కమోడిటీ, నిత్యవసర వస్తువుగా. మరి అటు ఎటువంటి సినిమాలు తీయాలి మనం అన్నది కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది ఇండస్ట్రీలో పెద్దలు. అటువంటిది ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది. నా 4 సినిమాలు, ఇది 5వది, 6 రాబోతుంది రేపు. దానికి కూడా చెప్పా, చరిత్రలో చాలా మంది ఉంటారు, కానీ సృష్టించిన చరిత్రని మరలా తిరిగి రాసి మరలా చరిత్రను సృష్టించేవాడు ఒకడే. అది ఆ తెలియని ఒక శక్తి. దాని కొనసాగింపు ఆ డైలాగులు అన్నాను, నేనే ఈ శక్తి, నాదే ఆ శక్తి అని. చరిత్ర రాయాలన్నా మేమే, చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరిగి రాయాలన్నా మేమే. ఎంత నేనేదో పొగరుతో, చాలా మంది అంటారు ఏంట్రా ఏం చూసినా బాలకృష్ణంతో పొగరని. నన్ను చూసుకునే నా నేను పొగరని నేను అంటాను. ఎవరిని చూసుకుని ఇంత ధైర్యం అని ఉలిక్కిపడి చేస్తుంటారు. నా వ్యక్తిత్వమే నన్ను ఉచ్చుకొలిపే ఒక విప్లవంగా అడుగడుగునా చూపిస్తాను. అలాగే ఏంట్రా వీడికి అన్ని తెలుసా అనుకుంటారు. నేను తెలుసుకునే కంటే గొప్ప విజయం ఉంటుందని ఒక సవాల్గా నిలబడతాను. ఇదంతా ఒకరు కాదు, అది ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. అంతా ఆ పరమేశ్వరుడి ఓంకారం అన్నారు ఇందాక. ఓంకారం పరబ్రహ్మ సర్వ ఓంకార సంభవం అకారోకార మాంతాయ ఓంకారాయ నమో నమః. ఆ ఓంకార శబ్దం ఓమితి బ్రహ్మ ఏకాక్షరి. అలా ఇలా తెలుసుకోవాలి. అంటే యువతరానికి ప్రతినిధులు, యువతరానికి నాయకులు, భావితరాలకు భారతదేశపు మహాశక్తి అయిన యువకులు. మీ తప్పు లేదన్ను, మీ తప్పు అది ఎట్లా అంటే ఈ యొక్క రొటీన్ దైనందిన కార్యకలాపాల్లో అన్నాను ఇందాక, పోటీ. దానికి నేను ఎప్పుడు ఏదైనా ఆసరా తీసుకునేది సినిమాలే, లేకపోతే సంగీతం. వీటి మీదే ఎప్పుడన్నా నేను మనిషిని, నాకు ఎప్పుడైనా నిర్లిప్తత ఇది వచ్చినప్పుడు పూజ చేస్తాను. నేను ఆధ్యాత్మికంగా రోజు గంటన్నర పూజ చేస్తాను. ఆ పూజ తర్వాత నా వృత్తే నా దైవం. ఆ వృత్తే ఈ అఖండ సినిమాలో నా పాత్ర. నేను చెప్పాను కూడా, ఇంతకుముందు ఒక సభలో చెప్పడం జరిగింది. ఒక ఇది శివ తాండవం యొక్క విన్యాసం ఎలా చేశాను ఈ పాత్ర అంటే, ప్రతి పాత్ర యాక్టింగ్ అంటే ఊరికే నవ్వడమో అరవడమో, లేకపోతే ఒక కళ్ళలో కన్నీళ్లు తెప్పించడం కాదు. పాత్ర అంటే ఒక పరకాయ ప్రవేశం. అది ఒక నందమూరి ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే నేను చెప్పాను ఇంతకుముందు, ఆయన తలుచుకోకుండా ఏ సభ నేను అంటే నాకు అంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు, మరి దైవాంశ సంభూతుడు, విశ్వానికి విశ్వ నటరూపం ఎలా ఉంటుందో చూపించిన యుగ పురుషుడు, కారణ జన్ముడు, నా తండ్రి, నా గురువు, నా దైవం నందమూరి తారక రామారావు గారికి నమస్కరించుకుంటూ, మరి ఇటువంటి ఈ సినిమాని ఈ సినిమా కేవలం తెలుగు సినిమా కాదు, ఇది యావత్ భారతదేశమే కాదు, యావత్ ప్రపంచం ప్రేక్షకులకి సంబంధించిన సినిమా ఇది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇవాళ ఎంత అశాంతి, ఎక్కడ చూస్తున్నా యుద్ధాలు, ఆఖరి చావులు, లేకపోతే మనలో మనం సృష్టించుకున్న విభేదాలు. మనం గొప్ప మాట చెప్పారు ఆయన ఇది మన సినిమా గురించి. ఇది కేవలం ఒక తెలుగు పురాణాలు, ఈ భగవద్గీతలు, లేకపోతే నేను చెప్పేది భారతాలు, భాగవతాలు వీటికి సంబంధించింది కాదు, ఒక బైబిల్కి సంబంధించింది, ఒక ఖురాన్ కూడా సంబంధించిన సినిమా. సారే జహాన్ సే అచ్చా హిందూ సీత హమారా, హమ్ బుల్బులే ఇస్కే ఏ గుల్ సీత హమారా. ఇవాళ ఈ పాత్ర మనం చేసే ముందు నాకు పూర్తిగా నమ్మకం నా దర్శకుడి మీద. నేను చెప్పా గట్టె కొట్టి తెచ్చి అంతే మాట్లాడుకుంటాం మేము, అందుకంటే మాట్లాడుకోము. ఇవాళ మనం బ్యాట్మ్యాన్లు, సూపర్ మ్యాన్లు వీటిలన్నిటి గురించి మాట్లాడుకుంటాం. లేకపోతే నాన్నగారు వాళ్ళు చేసిన పౌరాణికాల్లో బాణాలు వేయడం, అగ్ని రావడం, నీళ్లు రావడం, దాంట్లో నుంచి బాణాల్లో నుంచి, లేకపోతే మొత్తం పడిపోవడం, కడు తిరిగి, ఇవన్నీ చూస్తుంటాం. ఇది కూడా ఇప్పుడు జరుగుతున్న ఏవైతే పరిణామాలు ఉన్నాయో వాట్లను నేను చెప్పా. సినిమా మాధ్యమం అంత గొప్ప మాధ్యమం ఇంకోటి లేదు, దానికి సరిగా వాడుకోవాలి మనం. దాన్ని మనం
ఇప్పుడు ఇవాళ మన వేదాల నుంచే దండిపట్ల విశ్వనాథ శాస్త్రి గారు నానాడు జర్మన్ హిట్లర్ టైంలో ఆయన కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయి మన వేదాలని తర్జుమా చేసి అధర్వణ వేదంలోని ఈ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే మిగతా ఈ అణు బాంబులు ఇవన్నీ కూడా కనిపెట్టింది ఆ వేదాల నుంచి. అలాగే శుశ్రూషులు అని మన భారతీయుడు ఒక డాక్టర్ వైద్యుడు, ఆ రోజుల్లో ఋషి ఆయన, ఎటువంటి ముద్దు ఇంజక్షన్ ఏమి ఎనస్థీషియా లేకుండా ఆపరేషన్ చేసిన మహానుభావుడు ఆయన. ఇవాళ ఆస్ట్రేలియాలో ఉంది, మెల్బోర్న్లో ఆయన ఫస్ట్ స్టాచ్యూ ఉంది అక్కడ, మెల్బోర్న్ యూనివర్సిటీ ఆఫ్ సర్జరీ. ఇలా మనం చెప్పుకోవాలి, ఇలా మనం చెప్తే కానీ మన యువతరానికి అర్థం కాదు. కానీ నా అదృష్టం ఏంటంటే అందరు చెబితే అందదు, ఫలం అందదు. నా సినిమాలు వాటికి 5వ సినిమా అని చెప్పాను, నా మొదటి సినిమా అఖండ, అది కూడా ఒక పరీక్షే. కోవిడ్ టైంలో విడుదలైంది సినిమా. అసలు రారు జనం థియేటర్లో కొన్న టైంలో ధైర్యం చేసాం, భగవంతుడి మీద భారం వేసి సినిమా రిలీజ్ చేసాం. అఖండ విజయం సాధించింది అఖండ. ఆ తర్వాత మిగతా సినిమాలన్నీ అందరికీ నిర్మాతలకి ధైర్యం వచ్చి వాళ్ళ సినిమాలని విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత నేను చేసిన వీరసింహారెడ్డి అయితేనేమి, లేకపోతే దాని తర్వాత నేను చేసిన నెలకొండ భగవత్ కేసరి అయితేనేమి, డాకు మహారాజ్ అయితేనేమి, ఇప్పుడు ఈ అఖండ, తాండవం, అన్ని 5 విజయాలంటే నా విజయాలు అనుకోను. నేను ఏదైతే మేమందరం అనుకుంటున్నాం ఇది నా ఒక్కడి వల్ల కాదు. నేనేదో ఒక చిన్న పాయింట్ చెప్పచ్చు, డైరెక్టర్ గారు చెప్పచ్చు, దాన్ని మనం సినిమాగా చూపించినప్పుడు అంటే కళ్ళు మూసుకున్నప్పుడు కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. ఈ 4-5 సినిమాల్లో అందరికీ సందేశం ఇవ్వడం జరిగింది. 5 సినిమాల్లో రకరకాల సందేశాలు, అది అంతర్జాతీయం కావచ్చు, లేకపోతే మనుషుల్లో సత్సంబంధం లేకపోవడం కావచ్చు, ఇటువంటి అనేక. లేకపోతే ఇప్పుడు అఖండ 1లో ఉంది, అటు పిల్లల జోలికి, లేకపోతే ధర్మం జోలికి, లేకపోతే ప్రకృతి జోలికి వస్తే ఏమవుతుందో చూపించింది. ఇప్పుడు అఖండ 2లో మరి అప్పుడంటే దేవుడు మనుషులు ఒప్పుకున్నాడు, ఇప్పుడు మనిషే దేవుడైతే ఏమవుతుంది? ఇందాకన్నా సంభవామి యుగే యుగే అన్నదే ఈరోజు సినిమాలో చూపించాం. దీన్ని ప్రేక్షకులు ఇంత ఆదరించి, ఇంత కేవలం ఇండివిజువల్గా ఒక్కొక్కరు వ్యక్తిగతంగా వెళ్ళి సినిమాలు చూడటం కాదు. ఇవాళ మా అందరూ కలిసి కుటుంబ సమేతంగా, సకుటుంబ సపరివార సమేతంగా అందరూ ఈ సినిమా చూసి, అలాగే పిల్లలు కూడా తీసుకెళ్ళి సినిమా చూపించి వాళ్ళకి కొంచెం మనం ఏంటి, మన మూలాలేంటి, మెయిన్గా మన సనాతన హైందవ ధర్మం ఏం చెప్తుంది అంటే, మన సనాతన ధర్మం యొక్క సనాతన హైందవ ధర్మం యొక్క శక్తి, దాని యొక్క గర్వం, దాని యొక్క పరాక్రమం ఏంటో చూపించిన సినిమా అఖండ తాండవం. అలాగే మన హైందవ సనాతన ధర్మానికి మూలాలైన ఏదైతే మనం సత్యం దారిలో నడవాలి, ధర్మం దారిలో నడవాలి, అన్యాయం జరిగితే మనం తల తెచ్చకూడదు, దీన్ని పోరాడాలి అన్నది చూపించిన సినిమా అఖండ తాండవం. సో ఈ సినిమాని అద్భుతం, ఇంతమంది కష్టపడితేనే ఆ సినిమా అయింది. ఇవాళ అంటే ఒక్కొక్కడు, తమన్ గారు చెప్పారు ఆయన పడ్డ కష్టం, నిద్రలు ఎన్ని రాత్రులు గడిపారు నాకు తెలుసు. ఆయన సినిమా ఇప్పుడు వచ్చిందని కాదు, వచ్చి దాని ప్రభావం సమాజం మీద ఎంత ఉంది అన్నది చాలా ముఖ్యం. ఎస్, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, అన్నీ ఉండాలి సమపాళల్లో, బాలకృష్ణ సినిమాలు అన్నీ ఉండాలి సమపాళల్లో, అన్ని రుచులు ఉండాలి, పంచపక్ష పరవాన్నం వడ్డించిన విస్తరలా ఉండాలి, కాదన్నం. కానీ ఏది ఎంత ఉండాలి, ఎవరు ఏ పాత్రకి న్యాయం చేస్తాడు ఏమిటి అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క పరీక్ష మాకు. అలా ఏదైనా ఏం జరిగినా అంతా ఆ భగవంతుడి మీద భారం వేసి మన పని మనం చిత్తశుద్ధితో చేస్తే ఆ చిత్రం ఒక మంచి సందేశాన్ని ఇటువంటి పరిస్థితుల్లో ఇవ్వడం, దాన్ని ప్రేక్షకులను ఆదరించడం, ఇంత అఖండ విజయం చేయడం
మా అందరికి ఎంతో ఒక అనిర్వచనీయమైన అనుభూతిగా ఉంది. మనం గర్వం చెప్పం, ఇంకా చేస్తాం. వాడు ఈ సభ ఎందుకు పెట్టుకున్నాం? ఓ సినిమా చేసాం, అయిపోయింది. ఆ సినిమా విడుదలయ్యే వరకు ఆ సినిమా ఎలా ఉంటుందా, ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు అందరూ. సో పిక్చర్ విజయవంతమైనప్పుడు అంటే ప్రేక్షకులను వెన్ను తట్టి ఇలాంటి సినిమాలు ఇంకా మాకు ఇవ్వండి అని వాడు మనల్ని ఉత్సాహపరిచినట్టే. మాకు భయమే లేదు, తట్టక్కర్లా చేసి చూపిస్తాం. దానికోసమే నేను చెప్పాను, జ్ఞాపికరణశక్తి ప్రత్యవాయన విద్యతే స్వల్పమపస్య ధర్మస్య త్రాయతే మైతో భయాత్ అని. ఇప్పుడు తిరిగి అక్కడికి వస్తున్నాను. సరే, ఏదైనా ఈ సినిమా కష్టపడిన వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు చేసుకుంటూ నా అభినందనలు, వాడికి నా అభినందనలు. అలాగే ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా ఈ సినిమాని ఎంతో అఖండ విజయం చేసిన ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా దిల్ రాజు గారు, దిల్ రాజు గారికి, మన మ్యాంగో రామ్ గారికి, అలాగే మన అల్లాని శ్రీధర్ గారికి, డాక్టర్ సురేందర్ గారికి, కొబినేని గారికి, అందరికీ వాడు పడ్డ శ్రమ ఈ సినిమా విడుదల కావడానికి అంటే దేవుడు పెట్టి పరీక్ష. ఏమీ మేము ఎందుకంటే మీరు ఇచ్చే అఖండ విజయం ఉంది, ఇది ఎంత ఆఫ్టర్ ఆల్ నథింగ్. విజయలక్ష్మి సుందరం గారు పాత్ర చెప్పకర్లా, ఎందుకంటే కొన్ని పాత్రలు నేను చెప్పకూడదు అక్కడే. ఎందుకంటే ఆ పాత్రలు నేను చెప్పేదానికంటే గొప్ప పాత్ర సినిమా. ఆ శివుడే వచ్చి ఆ చితికి నిప్పట్టిస్తే స్వామి అని పలకరించి అద్భుతమైన సన్నివేశం. ఒక్కటి కాదు ఆ సినిమాలో అన్ని అద్భుతమైన సన్నివేశాలు ఇందా చెప్పాను. సో మనస్ఫూర్తిగా అందరికీ ఇక్కడ నా టీం వాళ్ళందరూ కూడా రామలక్ష్మణ హాస్టల్కి అయితేనేమి, లేకపోతే మా కళ్యాణ్ చక్రవర్తి గారు, కాసాల శ్యామ్ గారు, అలాగే మన గురునాథ్ శర్మ గారు, అందరికీ మా డాన్స్ మాస్టర్లు శేఖర్ గారికి అయితేనేమి, భాను మాస్టర్కి అయితేనేమి, అలాగే వాళ్ళ గాత్రం ఇచ్చిన సర్వేపల్లి సిస్టర్స్ అయితేనేమి, లేకపోతే సౌందర్య సిస్టర్స్ అయితేనేమి, కృష్ణ గారు అయితేనేమి, సౌందర్య గారు అయితేనేమి, గంగాధర్ గారి గురించి కొందరి గురించి నేను అన్నాను. నేను చెప్పేటంత వాడిని కాదు, పాత్ర అయినా కానీ సినిమాలో ప్రత్యక్షంగా అయినా కానీ నేను అంత పెద్దోడిని కాదు. మా వాళ్ళ గురించి మాట్లాడాల్సిందంతా ప్రేక్షకుల గురించి అంతే. అదే ఈ సభకు ముఖ్యంగా ఇవాళ జరుపుకోవడానికి, ఈ పండుగ జరుపుకోవడానికి. సో ప్రేక్షకుల దేవుళ్ళందరికీ మరొకసారి నా ఈ ఇంత అఖండమైన విజయాన్ని మీకు మీరు దక్కించుకున్నందుకు, మీకు మీరు ఇచ్చుకున్నందుకు మీ అందరికీ నా అభినందన తెలియజేసుకుంటే నేను సెలవు తీసుకుంటున్నాను.